తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మంగళవారం గోదావరికని శివాజీనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. మరి 1947లో మన భారతదేశం అంతా కూడా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది నిజాం పరిపాలనలో రజకుల పరిపాలనలో మరి బందీ అయి ఉండి మరి 13 నెలలు కూడా మరి రజాకారుల యొక్క పాలనలో తెలంగాణ ఎంతో కూడా కుంగిపోయి ఉన్న సందర్భంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో మరి ఎంతో చొరవతోని మరి రజాకారుల పాలన ఎలా ఉండదో మనందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ గురించి విముక్తి చెందే విధంగా వారు ప్రయత్నం చేసి తెలంగాణని మరి విమోచన చేసి రజాకారుల పాలన నుంచి విమోచన చేసినటువంటి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి పోయిన గత పాలనలో టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి విమోచన దినాన్ని అసలు పరిణామంలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలని వాళ్ళు కించపరుస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ల నుంచి కూడా మరి ఈ యొక్క విమోచన దినాన్ని ఎంతో గర్వంగా మరి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాల ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇలాంటి ప్రోగ్రామ్ని మరి ఇలాంటి ఒక విమోచన దినాన్ని మరి గర్వంగా ఎంతో చైతన్యం చేస్తూ ప్రజల్ని మరి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కూడా రామగుండం నియోజకవర్గంలో మరి మేమందరం కూడా భారతదేశ జెండాను ఎగురవేసి మరి గర్వంగా కూడా తెలంగాణ బిడ్డలమని తెలియజేస్తున్నాము. అదే సందర్భంలో ఈరోజు మన యొక్క గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మరి ముచ్చటగా 3వసారి కూడా మరి ఎన్నుకోవడం జరిగింది. గొప్ప ప్రజా ఆదరణ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మరి వికసిత్ భారత్తోని భారతదేశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి 3వ స్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని కూడా మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కార్యకర్తలు అందరం కూడా వారి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ఇంకా కూడా వారు మంచిగా ఉండాలని మేము అందరి వారి ఆశీర్వాదం తీస్తూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుల్వ లక్ష్మీనారాయణ, పద్మ, శివరాం, సుధీర్, బూడిద రమేష్, కిషన్ రావు, సునీల్, శివ, సుధీర్, బీఎంఎస్ నాయకులు శ్యామ్, కుమారస్వామి, సతీష్, మేడిరాజు, రాజేంద్ర, రామ్మోహన్, సంపూర్ణ, అపర్ణ, పావని అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ స్థానిక తిరుమల నగర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బస్తీవాసులు కుంభాల గోపాల్, ఐలయ్య, పెద్దపల్లి ప్రవీణ్, జనగామ సాగర్, సుతారి రమేష్ బాబు, డాక్టర్ రవి, నంబయ్య, దాసరి ఉషలు, గట్టయ్య, అశోక్, ప్రభుస్వామి, రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.